బట్టి వారికి వందనాలు తెలియజేస్తున్నాం. And I greet you all in the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు. What a great joy it is to be in the presence of the living God. సజీవుడైనటువంటి దేవుని సన్నిధిలో ఉండుట ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన సంతోష సమయం ఇది. That too, this is the first Sunday. అది కూడా ఇది మొదటి ఆదివారం అండి. Today we are going to have communion. ఈరోజు మనం ప్రభు బల్లలో పాలు పంచుకోబోతున్నాం. It is such a joyful day. ఎంత సంతోషకరమైన దినం అండి ఇది. Because I am going to eat his flesh and his blood. ఎందుకంటే drink his blood. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని నేను త్రాగబోతున్నాను. Because Jesus said, whoever eats my flesh and drinks my blood, they are my own, he said. ఎందుకంటే యేసయ్య అన్నాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా సొంతమై ఉన్నవాడు. Amen. ఆమేన్. I belong to Jesus. మరి నా ప్రియుడైన యేసు, I belong to him alone. నేను ఆయనకు మాత్రమే చెందినవాడను. And I remember today what all he has done for me. ఈరోజు నా కొరకు ఆయన ఏమేం చేశాడో అదంతా నేను జ్ఞాపకం చేసుకునే దినం. Amen. ఆమేన్. Glory to Jesus. యేసయ్యకే మహిమ కలుగును గాక. As I was waiting upon the Lord, ప్రభు సన్నిధిలో నేను కనిపెడుతున్న సమయంలో what he has put into my heart, I will share with you. ఆయన నా హృదయంలో ఏదైతే పెట్టి ఉన్నాడో దాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. Sometimes Lord Jesus Christ preached. కొన్నిసార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధించారు. Sometimes he has taught. కొన్నిసార్లు నేర్పించాడు. With his disciples he shared. ఆయన శిష్యులతో ఆయన పంచుకున్నాడు. Amen. ఆమేన్. He spoke. ఆయన మాట్లాడి ఉన్నాడు. Today ఈరోజు Lord Jesus want to share his heart to us. ప్రభువైన యేసయ్య మనతో తన హృదయాన్ని పంచుకోవాలని ఇష్టపడుతున్నాడు. Amen. ఆమేన్. Because he loves us. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. Glory to Jesus. యేసయ్యకు మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. Many years ago, చాలా సంవత్సరాల క్రితం I have accepted Jesus Christ as my Lord. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడిగా ప్రభుగా నేను అంగీకరించాను. When I go back to my remembrance, నా యొక్క స్మృతులలోనికి గత స్మృతులలోకి నేను వెళ్ళినప్పుడు it was 1980 on September 5th. 1980వ సంవత్సరము సెప్టెంబర్ 5వ తారీఖు. First time in my life. మొట్టమొదటిగా నా జీవితంలో I was just sitting in my room. నా గదిలో నేను అలా మామూలుగా కూర్చొని ఉన్నాను. Before my study table. నా స్టడీ టేబుల్ ముందు కూర్చున్నాను. All of a sudden, ఉన్న పాటున అకస్మాత్తుగా I don't know why I started crying. ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియకుండానే ఏడవడం మొదలు I పెట్టాను. am crying and rolling. నేను అలా కింద పడి దొర్లుతూ ఏడుస్తున్నాను. That too I remember that I start praying, Lord, bring all together in oneness. ప్రభువా, అందరినీ ఏకత్వంలోనికి తీసుకొని రండి అయ్యా అన్నట్టుగా ఏడుస్తూ విలపిస్తున్నా నాకు తెలియకుండానే. All the church believe comes together. మరి ఆ యొక్క సంఘం అంతా కూడా కలిసి ఒక్కటిగా ఏకమవ్వాలని. Nothing to do with me all this. అసలు అవన్నీ నాకేం సంబంధం లేదు. I go to church only when great story that time. మరి నేను చర్చికి వెళ్ళడమే ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం. Except Psalms 23, I don't know anything. కీర్తనలు 23 తప్పితే ఇంకా ఏ వాక్యం నాకు తెలియదు. Okay, sometimes John 3:16. కొన్నిసార్లు యోహాను 3:16 కూడా అలా చూస్తూ Sunday school. మన అలాగే సండే స్కూల్లో నేర్పిస్తారు కదా. All these things only. అలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసు అంతే. Nothing I know. ఏమీ తెలియదు నాకు. But what happened that day? కానీ ఆ రోజు ఏమైందో, I cried and cried. నేను ఏడుస్తూ విలపించాను. That was the beginning. అది ఆరంభం. That was the beginning. అది ప్రారంభం. But immediately nothing happened to me. అయితే వెంటనే నాకేం జరగలేదు. But I heard a voice. అయితే నేను ఒక స్వరం విన్నాను. First time I am understanding someone is speaking. మొట్టమొదటిసారిగా ఎవరో నాతో మాట్లాడుతున్నారు, ఒక స్వరం నాకు వినబడుతుందన్న గ్రహింపు నాకు వచ్చింది. Read Isaiah 59 last to. No, you don't read. For me, I heard. Read Isaiah 59th chapter last to 61 chapter 3 verses. మరి యెషయా గ్రంథం 59వ అధ్యాయం చివరి వచనం నుండి 61వ అధ్యాయం వరకు చివరి వరకు చదువుకోమన్నట్టుగా. అంటే మీరు ఇప్పుడు చూడకండి, 61:3 61:3 వరకు చదువుకోమని నాకు చెప్పాడు. మీరు ఇప్పుడు చూడకండి. Where is this Isaiah? I don't know. ఈ యెషయా గ్రంథం ఎక్కడుందో నాకు తెలియదు. I don't understand also. అసలు నాకు అర్థం కూడా కాలేదు. So I saw that contents. నేను ఆ ముందున్నటువంటి వరుస క్రమాన్ని చూశాను, ఆకారాది పట్టిక చూశాను. Somewhere I got it. సరే, మొత్తానికి దొరికింది యెషయా గ్రంథం. I read it. చదివానిక. I did not understand. నాకేం అర్థం కాలేదు. Entire that thing, one word
stuck into me. అదంతా చదివినప్పుడు ఒకే ఒక్క మాట నాకు తట్టింది. Arise and shine, God's face will shine upon you. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించును. That went into me. అది నా లోపలికి దూసుకొని వెళ్ళిపోయింది. But immediately nothing happened. అయితే వెంటనే అప్పటికప్పుడు ఏం జరగలేదు. It took years for me. కొన్ని సంవత్సరాల కాలం పట్టింది నాకు. I started going here and there. I started going to preaching. ఇక నెమ్మదిగా అటు ఇటు వెళ్ళటం మొదలు పెట్టాను, వాక్యం ప్రకటించడం కూడా మొదలు పెట్టాను. Then in 1982 I joined in medical college. ఆ తర్వాత 1982లో మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. And then on Sunday from morning to evening I'll go to church. ఆదివారం అయితే ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు చర్చికి వెళ్తూ ఉండేవాడిని. Simple, what to do? ఏం చేయాలి ఇక తెలియదు కాబట్టి వెళ్తుండేవాడిని. But no change inside, nothing. కానీ లోపల అలాంటి మార్పు ఏం లేదండి. So many things are there. ఎన్నో ఉన్నాయి, Still going on. ఇంకా జరుగుతా ఉంది. But as the days are going, అయితే దినములు గడుస్తున్న కొద్దీ then I took baptism, తర్వాత నెమ్మదిగా బాప్తిజం తీసుకున్నాను. then filled with the Holy Spirit, ఆ తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. then came into the full-time ministry. అప్పుడు సంపూర్ణ పరిచర్యలోకి వచ్చేసాను. Still, ఇంకా even now, ఇప్పుడు కూడా still, ఇంకా beginning only. ప్రారంభమే అని. But what I want to tell is, అయితే నేను చెప్పాలనుకుంటే ఏంటంటే from that day to now, there is something, one fruitfulness should be there. అప్పటి నుండి ఇప్పటికి పోల్చుకొని చూస్తే ఏదో ఒక ఫలభరితమైన స్థితి ఉండాలి. I should not be as I was on that September 1980 September 5th. I should not be in the same position. మరి ఆ 1980 సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖు ఏ స్థితిలో ఉన్నానో, ఏ వ్యవహారాల్లో ఉన్నానో, ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అదే స్థితిలో ఉండకూడదు. Is correct? అవునంటారా? How many are sleeping? Shout and say hallelujah. ఎంతమంది నిద్రపోతున్నారో గట్టిగా హల్లెలూయా చెప్పండి, అరసి గట్టిగా. Thank you. మీకు అందరికి వందనాలు, నిద్రపోతున్నందుకు వందనాలు. I encourage myself today. నన్ను నేను ఈ రోజు ప్రోత్సహించుకుంటున్నాను. When Paul was preaching, only people slept. Why can't you sleep here? పౌలు గారు వాక్యం బోధిస్తున్నప్పుడే ఒక ఆయన నిద్రపోయాడు. మరి నేను బోధిస్తుంటే నిద్రపోవడం తప్పేంటి? పోనీలేండి. I encourage myself. నన్ను నేను ప్రోత్సహించుకుంటున్నాను. No. I understand. లేదు నాకు అర్థం I అవుతుంది. will take only 15-20 minutes. ఒక 15-20 నిమిషాలే తీసుకుంటాను నేను. Come on, smile and say hallelujah. ఒకసారి గట్టిగా చిరునవ్వుతో హల్లెలూయా చెప్పండి. So there should be some evidence. ఏదో ఒక గుర్తు, ఒక సూచన ఉండాలి. If I have repented, నేను గనక పశ్చాత్తాపపడి ఉంటే, if I have come to salvation, నేను రక్షణలోకి వచ్చి ఉంటే there should be some fruitfulness. ఏదో ఒక ఫలభరితమైన స్థితి, ఒక రుజువు ఉండాలి. That's why అందుకనే John the Baptist said, బాప్తిజం ఇచ్చి యోహాన్ అన్నాడు, Matthew 3:8, మత్తయి సువార్త 3:8లో, Luke 3:8, లూకా 3:8లో, there it is written. అక్కడ రాయబడింది. You see, repentance. చూడండి, పశ్చాత్తాపం గురించి మాట్లాడుతున్నాడు, మారు మనసు గురించి. మారు మనసునకు తగిన ఫలమును ఫలించుడి. Amen. Thank you. You see what he says? ఆయన ఏమంటున్నాడు చూడండి. Bring forth, therefore, fruit meets for repentance. లూకా సువార్త 3:8, మారు మనసునకు తగిన ఫలములను ఫలించుడి. Yeah, the same thing is saying, same Baptist, John the Baptist. అదే బాప్తిజం ఇచ్చి యోహాన్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. Here also says the same thing. ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు. Fruit worthy of your repentance. మీ యొక్క మారు మనసునకు తగిన ఫలమును ఫలించుడి. Through your changed behavior. దాని ద్వారా నీ యొక్క ఆ ప్రవర్తనలో మార్పు రావాలి. And our actions. మన క్రియల్లో మార్పు. And not just words. ఏదో కేవలం కొన్ని మాటలు పలకడమే కాదు, Or some heritage. లేదా ఏదో స్వాస్థ్యం అన్నట్టుగా పొందుకోవడం కాదు. No. లేదు. I should produce fruit of repentance. పశ్చాత్తాపం లేదా మారు మనసునకు తగినటువంటి ఆ ఫలము అన్నది బయటికి కనబడాలి. And not just claim to have, I'm Abraham, we are the children of Abraham. మేము అబ్రహాం సంతానమని ఏదో బయటికి చెప్పుకోవడం కాదు. There should be fruit
ఏదో ఫలం ఉండాలి. You read Matthew 7:6. మత్తయి 7:6 చూడండి. It is written. అక్కడ రాయబడింది, Ah. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. Sorry. Forgive me. క్షమించండి. By his fruit the tree is known. మరి దాని ఫలమును బట్టి చెట్టు ఎటువంటిదో తెలుసుకొనబడుతుంది. Where it is written. Okay, very word. By his fruit. 17 I think, see. 7:16. ఓకే, థ్యాంక్ యూ మా. 7:16 చూడండి. No. 17. Even so, every good tree bringeth forth good fruit, but a corrupt tree bring forth evil fruit. 7:17 చూడండి. మత్తయి సువార్త 7:17. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. Amen. ఆమేన్. If you turn 2 Corinthians 2 కొరింథీ పత్రిక 7:10, 7:10 చూసినట్లయితే there it is written. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. Amen. ఆమేన్. Now you check your life. ఇప్పుడు మీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోండి. We are saved for long years. చాలా సంవత్సరాలుగా మనం రక్షించబడిన స్థితిలో ఉన్నాం. Is there evidence of our fruitfulness? దానికి తగిన ఆ రుజువు, ఫలభరితమైనటువంటి ఒక స్థితి కనబడుతుందా? ఫలం కనబడుతుందా? Are you a good fruit? ఒక మంచి ఫలం ఫలిస్తున్నావా? Check our lives today. మన జీవితాలను ఈ రోజు ఒకసారి పరిశీలన Or I am చేసుకుందాం. the same like last year, before year. I am same. లేదా గత సంవత్సరము, అంతకు ముందు సంవత్సరాల్లో ఉన్నట్టుగా అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే అదే స్థితిలో ఉన్నాను అన్నట్టుగా కొనసాగుతున్నామా? Same lifestyle, అదే జీవిత విధానం, same language, అదే భాష, same ways, అదే మార్గాలు, no change. మార్పేమీ లేదు. Then you are stunned growth you have. అప్పుడు నువ్వు ఆ యొక్క వృద్ధి సాధించకుండా అక్కడ ఇరుక్కుపోయిన స్థితిలో ఉన్నావు. There should be fruitfulness in your life. నీ జీవితంలో ఒక ఫలభరితమైన స్థితి ఉండాలి. So let us see. కాబట్టి ఈరోజు మనం చూద్దాం. All will sin. అందరూ పాపం చేస్తారు, All will go aside. అందరూ దారి తప్పిపోతారు. But there should be a repentance in the lives of the people. కానీ ప్రజల జీవితాల్లో ఒక పశ్చాత్తాపం ఏర్పడాలి, మారు మనసు రావాలి. The repentance, that will bring the fruit in your life. ఆ పశ్చాత్తాపం అన్నది నీ జీవితంలో ఒక ఫలాన్ని తీసుకొస్తుంది. For example, ఉదాహరణకి we will see few things, evidence of the spirit of repentance. ఈ యొక్క పశ్చాత్తాపము, మారు మనసు పొందిన ఆత్మకున్నటువంటి కొన్ని రుజువులు ఎలా కనబడతాయో మనం చూద్దాం. 7 to 8 points we will see today and we will close. ఒక 7-8 అంశాలు పాయింట్స్ చూసుకొని ముగించేసుకుందాం. Are you here? మరి ఇక్కడ ఉన్నారా? Praise the Lord. దేవునికి స్తోత్రం. Keep smiling. నవ్వుతూ ఉండండి. Very fast I will finish. త్వరగానే ముగించేస్తాను. Number 1. 1, the evidence of the spirit of repentance. పశ్చాత్తాపము, మారు మనసు కలిగిన ఆత్మకున్న మొదటి రుజువు. There will be a heart breaking sorrow in us. మనలో ఒక విరిగినటువంటి హృదయము పగిలినటువంటి విధానంగా ఒక దుఃఖం మనలో కలుగుతుంది. Not guilt. అంటే దోషారోపణతో కాదు. No guilt. లేదండి, దోషారోపణ లేదు. Sorrow. ఒకలాంటి విచారం. What is that sorrow? ఆ విచారం ఏంటి? దుఃఖం ఏంటి? I have hurt my father. నా తండ్రిని నేను గాయపరిచాను. I have hurt my father. నా తండ్రిని నేను బాధ పెట్టాను. You see that prodigal son? ఆ తప్పిపోయిన కుమారుడు చూడండి ఒకసారి. He repented for what? దేని కొరకు అతడు పశ్చాత్తాపడ్డాడు? Oh, I have hurt my father. అయ్యో, నేను నా తండ్రిని ఎంతో బాధ పెట్టాను, There is గాయపరిచాను. no guiltiness. దోషారోపణ లేదు. Guiltiness means ఆ దోషారోపణ అంటే that's all, your life is gone. అంటే ఇక అంతే, నీ బతుకు అంతే, ఇక అయిపోయింది, ఇక There is no hope. ఇక నిరీక్షణ లేదు, ఇక ఆశ లేదు. You know devil what it does? అపవాది ఏం చేస్తాడంటే It will encourage you to commit sin.
పాపము చేయడానికి వాడు నిన్ను ప్రోత్సహిస్తాడు. Oh, he will support you in every way. అన్ని విధాలుగా నీకు సపోర్ట్ గా నిలబడి నిన్ను ప్రోత్సహిస్తాడు. After committing sin, పాపం చేసిన తర్వాత he will turn to you and he will start bringing guilt to you. నీకు వ్యతిరేకంగా నిలబడి నీ ఎదురుగా నిలబడి మాటి మాటికి నిన్ను పొడుస్తుంటాడు, నిన్ను మాటి మాటికి దోషారోపణ He చేస్తుంటాడు, will start condemning you. నిన్ను హెచ్చరిస్తూ ఖండిస్తూ ఉంటాడు. Why? ఎందుకు? Somehow he want you and God's relation should be broken. ఏదో ఒక రీతిగా ఏదో ఒకటి చేసి నీకు దేవునికి మధ్యనున్న ఆ చక్కని అనుబంధం సంబంధం ఏదైతే ఉందో దాన్ని విరగొట్టాలని కోరుకుంటాడు He వాడు. want to take you away from the loving father. ఆ ప్రేమ గల తండ్రి నుంచి నిన్ను దూరం చేయాలని వాడు ఆశపడతాడు. That father has never pushed you away. ఆ తండ్రి ఎప్పుడు నిన్ను నెట్టివేయలేదు, తోసివేయలేదు. My Jesus will never push you away. అలాగే యేసు కూడా ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, ఆయన తోసివేయడు. But the guilt కానీ ఆ దోషారోపణ will take you away. నిన్ను దూరం తీసుకెళ్తుంది. So no guilt. కాబట్టి ఎటువంటి నేరారోపణ దోషారోపణ ఉండకూడదు. Never guilt. దేని గురించి నువ్వు Whatever I did, నేనేం చేసినా I will go back to my father only. తిరిగి నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను. I have 2 children. నాకు 2 పిల్లలు ఉన్నారు. My son, whenever he does mistake, he will run here and there. నా కుమారుడు ఏదైనా పొరపాటు చేస్తే అటు ఇటు పరిగెడుతుంటాడు. I will catch him and give one. నేను వాడిని పట్టుకొని ఒక్కటి కొడతాను. My daughter is there. నా కుమార్తె ఉంది, She will also do. ఆమె కూడా చేస్తుంది. But she will come back to me with the tears. కానీ నెమ్మదిగా కన్నీళ్లతోటి నా దగ్గరికి వస్తుంది. I will hold her. నేను ఆమెను పట్టుకుంటాను. You understand? మీకు అర్థమైంది కదా? Jesus is the same. యేసయ్య కూడా అలాంటి వాడే. Being a evil father, I can do this much good. The true loving father, how much he loves us. నేను ఇంత చెడ్డవాడనైన తండ్రిగా ఉన్నప్పుడు నేనే ఇంత మంచి వ్యవహారం నా పిల్లలకి ఇవ్వగలిగితే మరి పరలోకపు తండ్రి ఇంకెంత మంచిగా మన పట్ల ప్రవర్తించగలడు. Amen. ఆమేన్. So there should be breaking the sorrow that I have hurt my God. కాబట్టి నేను నా తండ్రిని బాధ పెట్టాను, గాయపరిచాను అన్న ఆ దోషారోపణ కాకుండా ఆ విధమైన ఒప్పుదల రావాలి మనలో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. A realization of how blind and foolish I have been. నేను ఎంత గుడ్డిగా ఎంత మూర్ఖంగా వ్యవహరించాను కదా అన్న ఆ పశ్చాత్తాపం రావాలి. You see Samson, సంసోను చూడండి what he did. ఏం చేశాడు. That man has to, he should not shave his head. అతడు గడ్డం చేసుకోవడానికి వీల్లేదు. He should not shave his head. మంగళకత్తి Should not come పెట్టడానికి on it. వీల్లేదు. But because కానీ instead of being on his knees, he was sleeping on someone's knees. తన మోకాళ్ళ మీద ఉండి నిలబడాల్సిన వ్యక్తి ఇంకెవరి మోకాళ్ళ మీద పడుకున్నాడు. What happened? ఏం జరిగింది. Oh, he went into the sin. ఆయన పాపంలో పడిపోయాడు. He gave the secret ఆ రహస్యాన్ని చెప్పేశాడు. and he lost his glory. అప్పుడు తన మహిమను పోగొట్టుకున్నాడు. What did he do? అప్పుడు ఏం చేశాడు. He came to realization. అవగాహన గ్రహింపులోనికి వచ్చాడు. What a blind thing I did. ఎంత గుడ్డి పని చేశాను, What a sin I have committed. ఎంత పొరపాటు ఎంత పాపం చేశాను నేను. Then he went, you know the story. అప్పుడు మనందరికి తెలుసా కథ. He went to 2 pillars. ఆ తర్వాత ఆ స్తంభాలను పట్టుకున్నాడు. And he prayed unto God. దేవాది దేవునికి ప్రార్థించాడు. Remember me once again. మరొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోను ఆయన. Today, ఈ రోజు anoint me. నన్ను అభిషేకించు. His hair was coming back. మరి తిరిగి రక్షించడానికి ఆయన వస్తున్నాడు. His hair was coming back. ఆయన వెంట్రుకలు తిరిగి మొలుస్తున్నాయి. Yeah, Bible says. బైబిల్ చెప్తుంది. Every day morning, His mercies are renewed over our lives. మరి ఆయన కనికరము ప్రతి ఉదయమున నూతనముగా మన ఎడల వాత్సల్యత పుట్టుచున్నది ఆయనకి. Amen. ఆమేన్. So cry unto Him. కాబట్టి ఆయనకు మనం మొరపెట్టాలి. Remember me, Lord. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. Once again. మరొకసారి జ్ఞాపకం He చేసుకున్నాడు. realized he is breaking. ఆయనను విరగొట్టినటువంటి స్థితిని అర్థం చేసుకొని గ్రహించుతో మాట్లాడాడు. The fruitfulness, the evidence of repentance is you will come to have that sadness. పశ్చాత్తాపంతో కూడినటువంటి ఆ ఒప్పుదల నీలో కలుగుతుందన్న దానికి గుర్తు ఏంటంటే, సూచన ఏంటంటే నీ లోపల ఆ ఒప్పుదల కలుగుతుంది. అయ్యో ఆ విచారం కలుగుతుంది. అయ్యో నేను తండ్రిని బాధ పెట్టాను. Whenever you do something, do you have this evidence of sorrow? ఏదైనా పొరపాటు ఏదైనా తప్పిదం నువ్వు చేసినప్పుడు ఇలాంటి ఒప్పుదల ఆ విచారం నీలో కలుగుతుందా? తండ్రిని బాధ పెట్టానన్న ఆలోచన నీకు ఏర్పడుతుందా? If it is,
then you are having repentance. అలాగైతే దాని అర్థం నువ్వు పశ్చాత్తాపపడుతున్నావు అని అర్థం. The second thing, రెండవది, one more thing also I want to say. ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. Peter and Judas Iscariot, పేతురు, యూదా ఇస్కరియోతు, both people, ఇద్దరు వ్యక్తులు, both sinned. ఇద్దరు పాపం One చేశారు. fellow said, I know Jesus, and he sold Jesus. ఒక ఆయన అన్నాడు నాకు యేసయ్య తెలుసు అన్నాడు, ఆ యేసయ్యను అమ్మేశాడు. Judas Iscariot. యూదా ఇస్కరియోతు. Peter, పేతురు I don't know who is Jesus. అసలు ఈ యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. Correct? అవునా? John, if you see in John 18th chapter, you can see that. యోహాను సువార్త 18వ అధ్యాయంలో చూస్తే మీకు అక్కడ He said, I దొరుకుతుంది. don't know who is he. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. Sorry, not John 8th chapter. Matthew 26:75. మత్తయి సువార్త 26:75, And Luke 22:62. లూకా 22:62. All these places, it is written about him. ఈ అన్ని స్థలాల్లో కూడా అతని గురించి రాయబడింది. He పేతురు said, గురించి. I don't know. అసలు యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. When the cock crowed thrice, మూడవసారి కోడి కూసినప్పుడు, according to Matthew 26:75 and Luke 22:62, he bitterly cried. మత్తయి సువార్త 26:75 ప్రకారం, లూకా 22:62 ప్రకారం ఆయన ఎంతో విలపించాడు, ఎంతో కన్నీటి పర్యంతంగా ఏడ్చాడు. అయ్యో, I have sinned against you, Lord. అయ్యో ప్రభా, నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా. But Judas Iscariot, కానీ యూదా ఇస్కరియోతు he realized. ఆయన గ్రహింపు వచ్చింది, అర్థం చేసుకున్నాడు. Both people realized. ఇద్దరు గుర్తించారు. But Peter repented. కానీ పేతురు మాత్రం He పశ్చాత్తాపడ్డాడు. turned to God and cried. ఆయన దేవుని తట్టుకు తిరిగి పశ్చాత్తాపడ్డాడు. But Judas Iscariot, అయితే యూదా ఇస్కరియోతు మాత్రం he said, he felt sorry. ఆయనకు బాధ అనిపించింది, But కానీ in his guilt, he killed himself. మరి ఆయన ఏం చేశాడంటే తనను తాను చంపేసుకున్నాడు. But Peter, అయితే పేతురు the fruitfulness of repentance, పశ్చాత్తాపం యొక్క ఫలం ఏంటంటే he got back his Jesus. ఆయన యేసయ్యను తిరిగి పొందుకున్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. There should be breaking in your heart. If it is not there, you don't have repentance. నీ హృదయంలో విరిగిన పలిగిన స్థితి ఉండాలి. అది లేకపోతే నీలో పశ్చాత్తాపం లేదు అని అర్థం. ఆమేన్. And let us see second thing. రెండవది మనం చూద్దాం. An honest confession will come. మరి ఒక బలమైనటువంటి ఒప్పుదల నీకు కలుగుతుంది. Yes, అవును. I am wrong. అవును, నేను తప్పు చేశాను, I have to be changed. నేను పొరపాటులో ఉన్నాను, నేను మార్పు చెందవలసిన అవసరం ఉంది. That is the heart of repentance. అదండి పశ్చాత్తాపంతో కూడిన హృదయం. If it is not that, అలా లేకపోతే you will never say I am wrong. నేను పొరపాటు చేశానన్న నువ్వు ఆ మాట ఒప్పుకోవు అసలు. Always you will say you are wrong. ఎప్పుడు నువ్వు ఏమంటావంటే నువ్వు పొరపాటు చేసావయ్యా అన్నాడు. You have to change. నువ్వు మార్పు చెందాలని పక్కోళ్ళని చూపిస్తావు. I will never say I am wrong, I have to change. నేను పొరపాటు చేశాను, నేను మార్చుకోవాలి, నేను మారాలి అని అనం మనం. Check your life today. ఈరోజు ఒకసారి జీవితాలు పరీక్షించుకుందాం. This is the heart of repentance. ఇది పశ్చాత్తాపంతో కూడిన హృదయం. Did you ever said I am wrong, I will change? నేను పొరపాటు చేశాను, నేను తప్పులో ఉన్నాను, నేను మార్పు చెందాలి అని ఎప్పుడైనా అనుకున్నావా? At home, ఎవరితో అన్నావు? at home, ఎవరితో అన్నావు? at, ఇంట్లో at home, when you are at home, his father is bringing that family prayer. మరి ఇంట్లో ఒక తండ్రిగా మరి కుటుంబ ప్రార్థనలో ఉంటున్నామా, చేస్తున్నామా కలిసి? It is not mother's work. తల్లిల పని కాదది, It's father's job. తండ్రి పని అది. Are you doing? మరి నువ్వు చేస్తున్నావా? You don't do. నువ్వు చెయ్యవు. In the family, in the house, parents, no family prayer. ఇంట్లో తల్లిదండ్రులుగా కుటుంబ ప్రార్థన ఉండదు. Children will go whatever the way they want. పిల్లలు ఏది పడితే అది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటారు. Because father is like that, mother is like that. ఎందుకంటే తండ్రి అలా ఉన్నాడు, తల్లి అలా ఉంది కాబట్టి పిల్లలు అలాగే ఉంటారు. Finding faults with others. ఇతరుల తప్పులు చూస్తుంటారు. So children also will learn the same thing. పిల్లలు కూడా అదే నేర్చుకొని పక్కవారి తప్పులు పడుతుంటారు. But what these parents will say? మరి తల్లిదండ్రులు ఏమంటారు? Call the children. పిల్లల్ని పిలిచి, You are a useless fellow, you are fit for nothing fellow, you are stupid fellow,
Why have you born to me? నువ్వు పనికి మాలినోడవు, ఎందుకు పుట్టావురా నాకు, నువ్వు అసలు ఎందుకు పనికి రావని తిడుతుంటాం. Wrong is whose? అసలు పొరపాటు ఎవరిది? Huh? Huh? తల్లిదండ్రులు. పిల్లలంతా సంతోషంగా ఉన్నారు. పిల్లలంతా ఈ మాట విని సంతోషంగా ఉన్నారు. చెప్పు ఇంకా చెప్పు. చెప్పండి, ఇంకా చెప్పండి. You lead a perfect life. నీవు ఒక పరిపూర్ణమైన జీవితంలో జీవించు. Yes, I am wrong. అవును, నేను పొరపాటులో I ఉన్నాను. need to change. నేను మార్పు చెందాలి నేను. And the third thing, మూడవదిగా sorrow for hurting God. దేవుణ్ణి బాధ పెట్టినందుకు, దేవుణ్ణి గాయపరిచినందుకు దుఃఖం కలుగుతుంది. Yes, Lord. అవును ప్రభువా, I have done a mistake. నేను పొరపాటు చేసి ఉన్నానయ్యా. Why this sorrow? ఈ దుఃఖం ఎందుకు? Not I am losing a position. నా స్థానాన్ని పోగొట్టుకుంటున్నానన్న ఆలోచన కాదు. I am losing God. నేను దేవుణ్ణి పోగొట్టుకుంటున్నాను, Example. దేవుణ్ణి కోల్పోతున్నాను. Example. ఉదాహరణకి, You know Saul. సౌలు మీకు తెలుసు. 1 Samuel 15th chapter. Go home and read. మొదటి సమూయేలు 15వ అధ్యాయం. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇప్పుడు God కాదు. said to Saul, సౌలుతో దేవుడు అన్నాడు, destroy, kill everything in Philistines. అన్నిటినీ, ఆ ఫిలిస్తీన్లకు చెందిన సమస్తమును సమూల నాశనం చేయమన్నాడు. What did this man do? మరి ఈ మనిషి ఏం చేశాడు? He kept some oxes, something good things separately. కొన్ని ఎడ్లను, కొన్ని పశువులను అలా పక్కకు పెట్టుకున్నాడు. And he did not even kill the kings also. ఆ రాజును కూడా చంపలేదు, He separated them. వారిని పక్కకు పెట్టాడు. అలాగా He was not obedient to God. దేవునికి సంపూర్ణంగా విధేయత చూపించలేదు. When Samuel came సమూయేలు వచ్చినప్పుడు, and it brought the truth to Saul, మరి ఆ సౌలు దగ్గరికి సమూయేలు వాస్తవాన్ని పట్టుకొచ్చినప్పుడు, what did Saul do? అప్పుడు సౌలు ఏం చేశాడు? He started crying. ఏడవడం మొదలు పెట్టాడు. You read 1 Samuel 15:30, I think. మొదటి సమూయేలు 15:30 అనుకుంటాను, ఒకసారి చూడండి. If I am mistaken, forgive me. అందుకు సౌలు, నేను పాపము చేస్తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇజ్రాయేళ్ల ఎదుటను నన్ను ఘనపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొన్నాను. He cried. ఆయన ఏడ్చాడు. Why he is crying? ఎందుకు ఏడుస్తున్నాడు? Not that he has committed sin. ఆయన పాపము చేసినందుకు కాదు. Not that he is done wrong. He has hurt God. దేవుని ఎదుట తప్పు చేసి దేవుణ్ణి గాయపరిచినందుకని పాపం చేసినట్టుగా ఒప్పుకోవట్లేదు. For his kingdom to be not taken away from him and from family. ఆయన రాజ్యము ఆయన నుండి గాని, ఆయన కుటుంబం నుండి గాని తీసివేయబడకుండా ఉండేటట్టుగా. You understand? మీకు అర్థమవుతుంది కదా? His repentance is not that he has hurt God. అయ్యో, నేను దేవుణ్ణి గాయపరిచాను, ఇంత తప్పు చేశాననే అటువంటి పశ్చాత్తాపం కలగలేదు సౌలుకి. Oh, I will lose my kingdom. అయ్యో, నేను నా రాజ్యాన్ని పోగొట్టుకుంటానేమో అనే ఆపద గురించిన, My children will not be the next kings. నా పిల్లలు తర్వాత రాజులు కాలేరేమో అనే పశ్చాత్తాపం పట్టింది. For the position's sake is repenting. స్థానము కొరకు అన్నట్టుగా ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. Let us check our lives today. ఈ రోజు మన జీవితాలు కూడా ఒకసారి పరీక్షించుకుందాం. Are you repenting? You will say sorry. నువ్వు సారీ అని చెప్తావు, ఒప్పుకుంటావు, But why? కానీ ఎందుకు? To not lose that position. ఆ స్థానాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు అన్నట్టుగానా? Are you really, Lord, I have hurt you? లేదా ప్రభువా, నేను నిన్ను గాయపరిచానయ్యా, నన్ను You క్షమించు. see, this is the fruit of your repentance. చూడండి, నీ పశ్చాత్తాపము, నీ మారు మనసు యొక్క తగిన ఫలం ఇది. And you will willing to accept discipline and demotion if necessary. అవసరమైతే క్రమశిక్షణ, తగ్గింపు అన్నది నువ్వు పొందుకోవడానికి ఇష్టపడతావు. You will accept the discipline. క్రమశిక్షణను అంగీకరిస్తావు. You will say yes. అవును అంటావు, ఒప్పుకుంటావు. I am worthy for this. దీనికి నేను యోగ్యుని, ఇది పొందుకోవడానికి నేను యోగ్యుని, నేను చేశాను కాబట్టి ఇది నాకు అయింది అని I have to ఒప్పుకుంటావు. be disciplined. నేను తప్పక క్రమశిక్షణలోకి రావాలి అనే ఆ సమర్పణలోకి వస్తావు. I have done wrong. నేను తప్పు చేశాను. Even if demotion comes, you are ready. ఒకవేళ ఉన్న స్థితి నుండి హెచ్చింపు కాకుండా తగ్గింపులోకి వచ్చినా కూడా ఒప్పుకుంటాం. That is the fruit of the repentance. అది పశ్చాత్తాపం యొక్క ఫలం. But what we do? కానీ మనం ఏం చేస్తాం? I don't want discipline. I don't want demotion. నాకు క్రమశిక్షణ వద్దు, నాకు ఈ తగ్గించబడే స్థితి నాకు వద్దు. I want always to be patting.
ఎప్పుడు నేను అలాగా మెప్పుకోలే కావాలి నాకు. I said sorry, no. నేను సారీ చెప్పాను కదా. How many times you will say sorry? ఎన్నిసార్లు చెప్తావు అలాగా చేసుకుంటూ? How many times? ఎన్నిసార్లు చెప్తావు సారీ? God's grace is there, so I can sin. దేవుని కృప ఉంది కాబట్టి నేను పాపం చేస్తూ పోవచ్చు అనుకుంటున్నావా? Is God's grace is the permission to sin? దేవుని కృప నీకు పాపం చేయడానికి అనుమతిస్తున్నట్ట? God's grace is the power not to sin. దేవుని కృప నువ్వు పాపం చేయకుండా నిలబెట్టే శక్తినివ్వడానికి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Then what? అయితే మరి ఏంటి మరి తర్వాత? I have to accept the discipline. నేను క్రమశిక్షణను ఒప్పుకోవాలి. Okay, Lord. సరే ప్రభువా, I accept this. నేను దీన్ని అంగీకరిస్తున్నాను. I take this discipline. నేను ఈ క్రమశిక్షణను ఈ క్రమశిక్షణకు నేను ఒప్పుకుంటున్నాను, నేను తీసుకుంటాను. You know Jacob? యాకోబు తెలుసు కదండి, Greatest deceiver. చాలా గొప్ప మోసగాడు. He deceived his own brother and took his తన eldership. తన సొంత అన్ననే మోసం చేసి జ్యేష్ఠత్వ హక్కును తీసేసుకున్నాడు. God want to discipline him. దేవుడు అతన్ని క్రమపరచాలనుకున్నాడు. He took him to Laban. లాబాన్ దగ్గరికి తీసుకెళ్ళాడు. 14 years. 14 సంవత్సరాలు suffered శ్రమపడ్డాడు, కష్టపడ్డాడు. with the deceiveness of Laban. లాబాన్ యొక్క మోసం ద్వారా కష్టపడాల్సి వచ్చింది. మన తెలుగులో చెప్పమంటే మోసగాళ్ళ దగ్గర తీసుకుపోయినాడు. మోసగాన్ దగ్గరికి తీసుకెళ్ళాడు అనమాట. ఆ మోసం చూసి అనుభవించిన తర్వాత మోసమే చేయకూడదు, ఈ మోసం చేయొద్దురా బాబు ఎప్పటికా జీవితంలో అన్నట్టు స్థితిలోకి వచ్చేసాడు. హల్లెలూయా. యు అండర్స్టాండ్? మీకు అర్థమైంది కదండి. డిసిప్లిన్, క్రమశిక్షణ. యు విల్ యాక్సెప్ట్ ద డిసిప్లిన్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క క్రమశిక్షణను ఒప్పుకుంటావు, అంగీకరిస్తావు. దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద రిపెంటెన్స్. అది మారు మనసుకు తగిన ఫలితం. ఇఫ్ యు డోంట్ హావ్ ద రిపెంటెన్స్, నీకు పశ్చాత్తాపం, మారు మనసు లేకపోతే వాట్ గాడ్ యు ఆర్, ఏంటయ్యా అర్థం, ఎలాంటి దేవుడు? ఐ సెడ్ సారీ, నో. నేను సారీ చెప్పాను కదయ్యా. వై యు ఆర్ నాట్ బ్లెస్సింగ్ మీ? ఎందుకు నన్ను ఆశీర్వదించట్లేదయ్యా? నో, దట్ ఈస్ నాట్ ద ఫ్రూట్ ఆఫ్ ద రిపెంటెన్స్. అది మారు మనసుకు తగిన ఫలం కాదు. దట్ మీన్స్ యు ఆర్ నాట్ రిపెంటెడ్ యet. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పశ్చాత్తాపం పడలేదు ఇంకా. సో లెట్ us go little further. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. రివర్సింగ్ వాట్ ఐ యామ్ డూయింగ్, నేను డూయింగ్ ద వర్క్స్ ఫర్ రిపెంటెన్స్. నేను చేస్తున్న వాటిని క్రమపరుచుకొని తిరిగి చేయవలసిన వాటిని చేయడానికి అప్పగించుకుంటాను. ఆమేన్. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి జక్కయ్య ఉన్నాడు. when one day God went to Jericho, Jesus went to Jericho. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకానొక దినాన ఎరికో పట్టణానికి వచ్చాడు. tax collector Zacchaeus climbed the tree. ఈ సుంకపు గుత్తదారి అయినటువంటి జక్కయ్య ఆ మేడి చెట్టు ఎక్కాడు. You know all this story. ఈ కథ అంతా మీకు తెలుసు బాగా. Jesus looked up and said, come down Zacchaeus. యేసయ్య ఆ చెట్టు మీద ఉన్న ఆయన వైపు చూసి, జక్కయ్య కిందికి దిగిరా త్వరగా, I come to your house. నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది అన్నాడు. When he came to his house, అతని ఇంటికి యేసయ్య వచ్చినప్పుడు what happened? ఏం జరిగింది? Zacchaeus declared, జక్కయ్య ప్రకటిస్తున్నాడు, whatever I have, నేనేం కలిగి ఉన్నానో I will give half of my thing to the poor people. నా ఆస్తి అంతట్లో సగము బీదలకి ఇచ్చేస్తాను. And whatever I have taken by force, బలవంతంగా ఇతరుల నుంచి తీసుకున్నదంతా కూడా 4%, 5% back I will give them. 4-5 రెట్లు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. See that evidence. చూడండి, ఆ రుజువు చూడండి. What I am doing for my works, I am repenting. నేను చేస్తున్న క్రియలను బట్టి నేను పశ్చాత్తాపంతో మారు మనసు పొందుతున్నాను. Reversing what I did. నేను ఇంతకు ముందు చేసిన వాటిని మలుపు తిప్పుతున్నాను. That means what bad I did, I am going and repairing it, doing good. అంటే నేను ఇంతకాలం ఏదైతే చెడు చేసుకుంటూ వచ్చానో దాన్ని బాగు చేసుకొని ఇప్పుడు దానికి భిన్నంగా మంచి చేయడం మొదలు పెడుతున్నాను. Check your life. మీ జీవితాలు పరీక్షించుకోండి. Is this there in our lives? ఇలాంటి వ్యవహారం మన జీవితంలో ఉందా? Oh, I am taken baptism. నేను బాప్తిజం తీసుకున్నానండి Long years ago. చాలా సంవత్సరాలు అయిపోయిందండి. Oh, I am very good. నేను చాలా మంచోన్నండి. My salvation is long time. నా రక్షణ కాలం చాలా కాలం అయిందండి రక్షణ పొంది. Is this fruit is there in your life right now? ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫలం నీ జీవితంలో ఉందా? Let us check your lives today. ఒక్కసారి ఈ రోజు నీ జీవితాన్ని పరీక్షించుకో. Restitution
and action to make right what you have damaged. నువ్వు ఏదైతే పాడు చేశావో దాన్ని తిరిగి బాగు చేసుకోవాలనే ఆ గ్రహింపులోనికి రావడం. See, that man Zacchaeus, whatever he has taken by force, the damage he is repairing. ఆ జక్కయ్యను చూడండి ఒకసారి, ఆయన ఏదైతే పొరపాటు చేశాడో, తప్పిదాలు చేశాడో అవన్నిటిని తిరిగి బాగు చేసుకోవడానికి అన్నట్టుగా ఆయన స్థితిని మార్చుకొని దానికి భిన్నంగా చేయడానికి Have you అప్పగించుకున్నాడు. deceived someone నువ్వెవరినైనా మోసం చేశావా? by taking money డబ్బు తీసుకొని మోసం and you have చేశావా? not paid them back? వారికి తిరిగి చెల్లించలేదా? When you receive the repentance, నువ్వు పశ్చాత్తాపం మారు మనసు the పొందినప్పుడు fruit of the repentance is ఆ మారు మనసు ఫలితం ఏంటంటే you will go back. నువ్వు తిరిగి వెళ్తావు. This is what I have taken from you. ఇదిగోండి మీ దగ్గర నుంచి నేను ఇది I తీసుకున్నా, have deceived you. మిమ్మల్ని మోసం చేశానండి, Take this back. వీటిని తీసుకోండి, ఇదిగో మీకు ఇచ్చేస్తున్నాను. This is what I have done. నేను ఇలా If చేశానండి you అని. have brought difference between two people, ఇద్దరు వ్యక్తుల మధ్యన ఎవరికైనా గొడవలు పెడితే you will repent and go back, నువ్వు పశ్చాత్తాపడి వెళ్తావు, and you will reconcile both of them. వారిద్దరిని తిరిగి సమకూరుస్తావు. This is what I did. నేను ఇలా చేశాను, You will accept it. నువ్వు దాన్ని అంగీకరిస్తావు, చేసిన పొరపాటును ఒప్పుకుంటావు. You understand? అర్థమవుతుంది కదండి? Do you have this fruit of repentance? ఇలాంటి మారు మనసుకు తగిన ఫలం నీలో ఉందా? Check your lives today. ఈ రోజు నీ జీవితాన్ని పరీక్షించుకో. And then ఆ తర్వాత attitude of acceptance. అంగీకరించే వైఖరి. Yes, అవును, what I did for this, I accept this. నేనేం చేశానో దాన్ని బట్టి ఇది నాకు వచ్చింది కాబట్టి దీన్ని నేను అంగీకరిస్తున్నాను. You see in 2 Samuel 24:17, David counted the people. 2 సమూయేలు 24:17 చూసినట్లయితే దావీదు జనులను నాశనం చేశాడు. అంతకుముందు He counted the people, counted. వారిని లెక్క పెట్టాడు. You should not do. అసలు జనులను జనసంఖ్యను లెక్కించకూడదు. He counted. జనసంఖ్య లెక్కించాడు. God got angry. దేవునికి కోపం వచ్చింది. What did he say? అప్పుడు ఏం People were చేశాడు? dying. వారు చచ్చిపోతా ఉన్నారు జనాలు. That time David said, అప్పుడు దావీదు అన్నాడు, "Oh Lord, ప్రభువా, I have an attitude of acceptance. Ne- I did wrong and I want to fall into your hands." నేను పొరపాటు చేశాను, నేను పాపం చేసిన వాడిని నేనే గనుక నేను నీ చేతికి అప్పగించుకుంటున్నానయ్యా. Check your life. మీ జీవితాలు పరీక్షించుకోండి. Have you ever went to God and said, "This is my, I accept, oh God." ఎప్పుడైనా నువ్వు చేసిన పొరపాటును బట్టి దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళి, ప్రభా ఇది నేను చేసిన పొరపాటు అయ్యా, ఇది నా వల్ల జరిగిందయ్యా, ఈ నష్టమని ఒప్పుకున్నావా? And lastly, చివరిగా no comparing with others. ఇతరులతో పోల్చుకునే స్థితి ఉండకూడదు. I am better than him. నేను తనకంటే శ్రేష్టమైన వ్యక్తిని, మంచోన్ని. You see, Jesus said in Yes. Luke 18th chapter 9 to 14, లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వరకు చూస్తే one Pharisee and one man, ఒక Samaritan, they both came there and they were praying. ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వచ్చారు. And this fellow says, అప్పుడు ఈ వ్యక్తి "Oh, I అంటున్నాడు, am fasting, I am giving my tenths, I am so good, I do all good works." నేను ఉపవాసం ఉంటున్నాను, నేను మంచి పనులు చేస్తున్నాను, నేను అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, నా I am సంపాదన- not like this fellow. నేను ఇదిగో ఈ పక్కోనిలాగా నేను లేను, I am not a sinner. నేను పాపిని కాదు. Oh, I worship you. ఓ నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. You see, చూడండి, comparing with others. ఇతరులతో పోల్చుకునే I am తత్వం. better than others. ఇతరుల కంటే నేను మంచివాణ్ణి అనే అవగాహన, అలాంటి ఆలోచన. I am prayerful. నేను ప్రార్థన పరురాల్ని, I am ప్రార్థన పరుని. wordful. I am word. నేను వాక్యంతో నింపబడిన వ్యక్తిని. I am, if anyone is saying, I am full. Huh? నేను ఫుల్ అంటున్నావు అనుకో, ఫుల్ అన్నట్టు. Correct. అవునా? అంటే నేను పూర్తిగా Correct. నింపబడ్డాను అన్నట్టుగా అనుకుంటే నువ్వు వెరివాడివి. Check your lives. జీవితాన్ని పరీక్షించుకో. You have to come, Lord, I am not better than anyone. Others are better than me. నువ్వు ఎలా చెప్పాలంటే, ప్రభువా నేను ఎవరికంటే శ్రేష్టమైన వ్యక్తిని, మంచివాడిని కాదు, ఇతరులే నాకంటే చాలా మంచివాళ్ళు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Brother Samuel is better than me. బ్రదర్ సామ్యుయల్ నాకంటే యోగ్యుడు. He is worthy to be, he has to receive more
than me you should have anointing. More than me you should be prospered. More than me you should be used by God. More than me you should be the temple of the Holy Ghost. Amen. నాకంటే అతడు ఎక్కువ అభిషేకించబడాలి, నాకంటే ఎక్కువ అతడు దేవుని చేత వాడబడాలి, నాకంటే ఎక్కువగా వర్ధిల్లాలి. ఆమేన్ అని ఒప్పుకోవాలి. Amen. ఆమేన్. It will be so. అది అలా జరుగును గాక. Heartfully. హృదయపూర్వకంగా. Heartfully. హృదయపూర్వకంగా. I am not better than him. ఆయన కంటే నేను శ్రేష్ఠుణ్ణి I కాదు. am not better than this pastor. ఈ పాస్టర్ గారి కంటే నేను యోగ్యుణ్ణి కాదు. I am very ordinary man. నేను సర్వసాధారణమైన వ్యక్తిని. No comparing. ఇతరులతో పోల్చుకునే స్థితి లేదు. Check your life today. ఈ రోజు నీ జీవితం. Lastly, I want to say this and I close. చివరిగా ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. Not shifting the blame on others. మరి నీ యొక్క చేసిన తప్పును నిందను ఇతరుల మీద మోపడం కాదు. What we do, we shift the blame on others and we want to be justified. మనం ఏం చేస్తామంటే నింద పక్కవారి మీద వేసి మనము న్యాయవంతులుగా ఉన్నట్టుగా ప్రవర్తిస్తాం. You know Adam, Eve, ఆదాము అవ్వలు మీకు తెలుసు కదండి. when they were in the garden, వారు ఆ తోటలో ఉన్నప్పుడు, you all know the story. మీ అందరికీ ఆ కథ బాగా తెలుసు. Adam and Eve both were there and devil came and told them to eat the fruit. They ate. ఆదాము అవ్వలు ఆ తోటలో ఉన్నప్పుడు అక్కడ అపవాది వచ్చాడు, ఆ పండు తినమన్నాడు. వాడి మాట విని వారు ఆ పండు తిన్నారు. When God was coming that evening, ఆ సాయంకాల వేళలో ఆ చల్లపూట దేవుడు వచ్చాడు వారి దగ్గరికి. this man was hiding. ఈ వ్యక్తి దాక్కున్నాడండి. God called, Adam, where are you? దేవుడు ఆదామును పిలిచి, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని Sir, పిలిచాడు. I am hiding here, sir. ప్రభా ఇదిగో ఇక్కడ దాక్కున్నానయ్యా, I am naked, sir. నేను దిగంబరిగా ఉన్నానయ్యా. God asked him, దేవుడు అడుగుతున్నాడు, did you eat that apple? నేను తినొద్దన్న పండు తిన్నావా ఏంటి? What is the answer? అప్పుడు జవాబు ఏంటి? Huh? You gave no one lady. నువ్వు నాకు ఇచ్చావు కదా ఒక స్త్రీని. You gave. నువ్విచ్చావయ్యా. This lady, నువ్విచ్చిన ఈ స్త్రీ, she was not keeping quiet. ఆమె ఊరికే ఉండలేదండి. She gave me fruit. ఆమె ఆ పండు తీసుకొచ్చి నాకు ఇచ్చింది. Okay. సరే. Then God asked, Eve, what did you do? అప్పుడు హవ్వను అడిగాడు దేవుడు, అవ్వ నువ్వు ఏం చేసావమ్మా? What did Eve say? అప్పుడు హవ్వ ఏమంటుంది? I did not do anything. That snake did. అయ్యయ్యో నేనేం చేయలేదయ్యా, ఈ సర్పం ఉంది కదా, ఈ సర్పమే అంత చేసింది. You see? చూడండి, Shifting on others. అంటే నిందను పరుల మీద మోపడం. I am justified. నేను న్యాయంగానే ఉన్నాను, యథార్థంగానే ఉన్నాను. Why are you breaking the church? ఎందుకు నువ్వు సంఘాన్ని విభజిస్తున్నావు? Originally is they want power. వాస్తవంగా యథార్థంగా చెప్పాలంటే వారికి ఏదో శక్తి కావాలి కదా, అధికారం కావాలి. పవర్ కావాలా, డబ్బు కావాలా, పవర్ కావాలి, డబ్బు కావాలి, అధికారం కావాలి, అన్ని కావాలి. కమిటీ కావాలా, కమిటీ కావాలి, పాస్టర్ కాల్ కింద ఉండాలా, పాస్టర్ కాల్ కింద ఉండాలి. అమ్మా. So they will fight. వారు పోట్లాడతారు. For them, వారికి, hey, why are you doing this? ఇలాగ ఎందుకు చేస్తున్నావు? Sir, I did not know anything, sir, this fellow. సార్ నాకేం తెలియదు సార్, ఈ మనిషి చేశాడు. You go and ask him. నువ్వు ఆయనను అడిగితే, I also don't know anything. నాకు కూడా ఏం తెలియదయ్యా, That fellow did it. ఇదిగో ఆ ఫలానా ఆయన చేశాడు. They are not repenting. వారు పశ్చాత్తాపం కానీ మారు మనసు కానీ లేదు వారికి. If you have a repentance, నీకు మారు మనసు ఉంటే, if you have the spirit of repentance, ఈ పశ్చాత్తాపపు ఆత్మ, మారు మనసు ఆత్మ నీకుంటే, I have done sin against you, Lord. ప్రభువా నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా అని ఒప్పుకుంటాం. See, that prodigal son said, I have done sin against the heaven and against you. ఆ తప్పిపోయిన కుమారుడు చూడని తన ఒప్పుదలను ఆలోచించండి. పరలోకానికి విరోధంగా, తండ్రి నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా. If you see David in 51 Psalms, he says, I have sinned against you. 51వ కీర్తనలో దావీదు చూసినట్లయితే ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు, అయ్యా నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా అని ఒప్పుకుంటున్నాడు. He did not say that lady was taking bath, that is her problem.
మరి ఆమె అనుకోకుండా నేను చూశానయ్యా, ఆమె అక్కడ స్నానం చేస్తా ఉంటే నా సమస్య ఏంటి? నా సమస్య కాదు, ఆమె అలా చేయడం తప్పు కదా అని ఆమె మీద మోపలేదు, ఆ స్త్రీ మీద మోపలేదు నేరం. I have done. నేను పాపం చేశాను, I am. నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను. So let us check our life today. కాబట్టి ఈరోజు మన జీవితాలు పరీక్షించుకుందాం. All these things are there in our life. ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నాయా అసలు? Before coming to the communion, మరి ఈ యొక్క ప్రభు బల్లను సమీపించే సమయంలో we have to set right our life. మన జీవితాలు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. Set right our life, right with God, right with the people. దేవునితోనూ ప్రజలతోనూ మన జీవితాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. Close your eyes. ఒక్కసారి కళ్ళు మూసుకోండి, Check your life. మీ జీవితాలు పరీక్షించుకోండి. Check my life, Lord. ప్రభా, నా జీవితాన్ని ఒక్కసారి పరిశీలించు నాయన. Today let me not shift on others. ఈరోజు నిందను పరుల మీద మోపకుండా ఉండునట్లుగా నాకు సహాయం చేయి నాయన. Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవా, bring that light into me. నన్ను ఆ వెలుగులోనికి తీసుకొని రండి. I was blind and foolish, Lord. నేను గుడ్డితనంతో నింపబడి వెర్రిగా ప్రవర్తించానయ్యా. Give me this brokenness today. ఈ పగిలిన స్థితి, విరిగిన స్థితి నాకు ఇవ్వండి అయ్యా. Yes, Lord, I am wrong. అవును ప్రభా, నేనే ఆ పొరపాటు చేశాను, I should change, Lord. నేను మార్పు చెందాలయ్యా. I am not worried about the position. నేను స్థానము గురించి ఆలోచన చేయనిక. I am sorrow that I have hurt you. నేను నిన్ను గాయపరిచానన్న దానికి నేనెంతో కన్నీటితో బాధపడుతున్నానయ్యా. I am ready for discipline today. ఈరోజు నేను క్రమశిక్షణకు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. Even demotion. ఒకవేళ ఉన్న స్థితి నుంచి తగ్గిపోయే పరిస్థితి వచ్చినా ఒప్పుకుంటానయ్యా. I will go and do good wherever I have done a wrong, O Lord. నేను ఎక్కడెక్కడ పొరపాట్లు చేశానో వెళ్ళి తిరిగి వాటిని సరి చేసుకొని మంచి చేస్తానయ్యా. Wherever I have damaged, I want to repair it, Lord. నేను ఎక్కడెక్కడ పాడు చేశానో వ్యవహారాలను వాటిని తిరిగి బాగు చేయాలనుకుంటున్నానయ్యా. I am accepting. నేను అంగీకరిస్తున్నాను, I am accepting. ఒప్పుకుంటున్నానయ్యా. Today I am accepting before you, Lord. నీ ఎదుట ఈ రోజు నేను ఒప్పుకుంటున్నానయ్యా. I don't complain on others. ఇతరుల మీద నేను నాయన ఫిర్యాదు చేయనయ్యా. I don't compare with others. ఇతరులతో నేను పోల్చుకోనయ్యా. And not shifting blame on others. ఇతరుల మీద నింద మోపనయ్యా. నేను I am a sinner. నేను పాపినయ్యా. I come before you as I am. నేనున్న స్థితిలో ఉన్న పాటున నీ ఎదుటకి నేను వస్తున్నానయ్యా. Because you are the God, you will never throw me out, you will never push me down. నీవు దేవుడవు గనుక నువ్వు నన్ను ఎన్నడూ త్రోసివేయవు, నెట్టివేయవయ్యా. You are a loving Father. నువ్వు ప్రేమగల తండ్రివి. The people who truly turn to you, నిజముగా నీ తట్టుకు తిరుగు ప్రజల ఎదుట you are turning to them. నువ్వు వారి వైపు తిరిగే దేవుడవయ్యా. When I am walking towards you, నీ తట్టుకు నేను తిరిగి నడుస్తున్నప్పుడు you are running towards నువ్వు me. నా వైపు పరిగెత్తుకొని వస్తున్నావయ్యా. Lord, me and you are coming and kissing me. ప్రభా, నువ్వు నా వద్దకు పరిగెత్తుకొని వచ్చి నన్ను హత్తుకొని ముద్దాడుతున్నావయ్యా. This morning, ఈ ఉదయకాలం let this scene be seen in my life. ఈ యొక్క స్థితి, ఈ పాపము నుండి నేను నన్ను గ్రహించుకొని నీ సన్నిధికి వస్తున్నానయ్యా. Forgive me, Lord. నన్ను క్షమించు. Give me this fruit of repentance. ఈ మారు మనసుకు తగిన ఫలము నాలో కనిపించేట్టుగా